హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఫేస్ అంతా ట్యాన్ అయి ఉంటుంది. అందుకని ఈ సమ్మర్లో మంచి స్కిన్ కేర్ తీసుకొచ్చిన అనమాట. ట్యాన్ని మంచి రిమూవ్ చేస్తుంది. అయితే మనం ఇందులోకి మెయిన్గా ఇంకా ఫస్ట్ స్టెప్ వచ్చేసి కర్డ్లో ఇంకా కొంచెం కాఫీ మిక్స్ చేసుకొని ఫేస్ని మంచిగా క్లెన్స్ చేసుకోవాలన్నమాట. అంటే మంచి ఫేస్కి మొత్తం అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ అలా మసాజ్ చేయాలన్నమాట. మంచిగా మసాజ్ అయిన తర్వాత ఇప్పుడు కర్డ్ మన ఫేస్కి ఏం చేస్తుంది అంటే మంచిగా మాయిశ్చర్ ఇస్తుంది. కర్డ్ కానీ మనకు వేసుకున్న కాఫీ కానీ ట్యాన్ని రిమూవ్ చేయడానికి మంచిగా పని చేస్తుంది అనమాట. అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్. మనకి కాఫీ వల్ల ఎన్హాన్సెస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇంకేంటంటే ట్రీట్ యాక్నీ నుండి హెల్ప్ చేస్తుంది అనమాట. స్కిన్ని మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది క్లెన్జింగ్ వల్ల. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అయిపోయినాక ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి. మంచిగా క్లాత్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకొని, లేదంటే నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నా పర్లేదు. క్లెన్జింగ్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి సేమ్ మళ్ళీ కర్డ్ అనమాట. ఫస్ట్ స్టెప్లోనే మీరు ఫేస్లో చేంజెస్ చూస్తారు. సెకండ్ స్టెప్లో వచ్చేసి షుగరు, మళ్ళీ కర్డ్, దాని తర్వాత కాఫీ, ఇవి 3 మళ్ళీ మిక్స్ చేసుకొని, ఈ షుగర్ ఏంటంటే స్క్రబ్బింగ్ కోసం అనమాట. సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్, మన పోర్స్ని ఓపెన్ చేస్తుంది అన్నమాట. స్క్రబ్బింగ్ వల్ల మంచిగా మన ఫేస్ అన్న డర్ట్ కానీ ఏదైనా ఉంటే అది అనేది క్లీన్ చేసేస్తుంది స్క్రబ్బింగ్ అనేది. అందుకే సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. ఇంకేంటంటే కాఫీ వల్ల మనకి యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ యాంటీ ఏజెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాఫీ పౌడర్లో. అండ్ కర్డ్ చెప్పిన కదా, మాయిశ్చరైజ్ చేస్తుంది ఫేస్ని అండ్ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అనమాట. కర్డ్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట కర్డ్. అందుకే నేను ఈ 3 స్టెప్స్లలో కూడా నేను కర్డ్ని బేస్ చేసుకొని ఇది ట్యాన్ రిమూవల్ మీరైతే కంపల్సరీ ఇది ఒక 1 మంత్ అలా రెగ్యులర్గా స్క్రబ్బింగ్ మాత్రం వీక్లీ 2 చేసుకోవాలండి. మిగతాదంతా మీరు రోజు చేసుకున్నా పర్లేదు. మీ ఫేస్లో అయితే చాలా మంచి చేంజ్ చూస్తారు. ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది అనమాట. స్క్రబ్బింగ్ ఒక 3 మినిట్స్ అలా చేసుకొని మంచిగా మెల్లగా మసాజ్ చేయండి. ఫేస్ని మసాజ్ చేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది ఫేస్లో. ఇంకా ఫేస్ అనేది గ్లోగా ఎలిజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మన థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ సేమ్ అండి, 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోండి. చూడండి నేను ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నా. అంటే నేను షూట్ చేస్తున్నా కాబట్టి నేను మీ ముంగల్ని రిజల్ట్ చూపించాలని చెప్పేసి మీ ముంగల్ని వాటర్తో క్లీన్ చేసుకుంటున్నా క్లాత్తోనే. మీరైతే నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని మంచి కాటన్ క్లాత్తో ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంత క్లీన్గా సాఫ్ట్గా మంచిగా అయిందనమాట స్కిన్ అనేది. థర్డ్ స్టెప్ వచ్చేసి సేమ్ అండి, కర్డ్ తీసుకోండి. మీ ఫేస్ మొత్తానికి సరిపడేంత, అంటే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ కర్డ్, అందులో సేమ్ కాఫీ పౌడర్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ. దాని తర్వాత ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాడి టర్మరిక్ అనమాట, వైల్డ్ టర్మరిక్. మీ దగ్గర ఇది లేకుండా నార్మల్ పసుపు కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బేసన్ అంటే అది ఏంది శనగపిండి మీరు ఫేస్కి సరిపడేంత వేసుకోవాలన్నమాట. ఒక 1-1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అందులోనే హనీ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే వేసుకొని, లేదన్నా అవాయిడ్ చేసేయచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మీ మొహానికి మొత్తం అప్లై చేయండి. నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మన నెక్ కూడా ట్యాన్ ఉంటుంది కాబట్టి నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను నెక్కి అప్లై చేయలేదు, ఉట్టి ఫేస్కి మాత్రమే అప్లై చేసిన. నెక్కు ఫేస్కి మంచిగా అప్లై చేసేసి అదొక 15 to 20 మినిట్స్ వరకు అట్లనే ఉంచేసేయండి.
ఉంచితే ఏంటంటే అది మొత్తం మన ఫేస్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అవన్నీ పోషకాలు దాంట్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయి అవన్నీ ప్రోటీన్స్ విటమిన్స్ మన ఫేస్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. నేను ఎట్లా అప్లై చేస్తున్నా అట్లా నేనైతే స్పూన్తో అప్లై చేస్తున్నాను, మీరు ఫింగర్తో చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసిన తర్వాత దానికి ఒక 15 to 20 minutes రిలాక్స్గా అలా రెస్ట్ అన్న తీసుకోండి. లేకపోతే మీకు ఏదైనా వర్క్ ఉన్నా కూడా వర్క్ చేసుకోవచ్చు. కానీ నిజం చెప్తున్నానండి, గాడ్ ప్రామిస్ చాలా మంచి రిజల్ట్ చూస్తారు. ఫేస్ అయితే కంపల్సరీ స్మూత్ అనిపిస్తుంది. ఒక్కరోజు చేస్తే మాత్రం రిజల్ట్ అయితే కనిపించదు, ఎందుకంటే ఇది హోమ్ మేడ్ కాబట్టి కెమికల్స్ అవన్నీ మిక్స్ ఉండవు కాబట్టి. అట్లా ఒక 20 minutes అయిన తర్వాత ఇలా స్క్రబ్బింగ్తో అది రిమూవ్ చేసేయండి అనమాట. స్క్రబ్ అంటే ఒక 5 minutes ఒక 2-3 minutes అలా స్క్రబ్ చేసిన తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మీ ఫేస్లో కంపల్సరీ చేంజ్ అనేది చూస్తారనమాట. నమ్మండి నన్ను. ఇలాంటి మంచి గ్లోయింగ్కి ఇంకా ఏదన్నా కావాలి వీడియోస్ అంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ నేను చేస్తాను నా వీడియోస్లో. ఇలా చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ట్యాన్ రిమూవల్ మాత్రం కంపల్సరీ అవుతుంది అనమాట. ఇంకా హనీ వచ్చేసి మనకు హనీలో ఏమేమి ఉంటాయంటే హనీ మన స్కిన్ అనేది డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. మాయిశ్చర్ చేసి హైడ్రేషన్ ఇస్తుంది మన ఫేస్ని. ఓకే, ఇంకా ఎఫెక్టివ్ పార్ట్స్ క్లెన్స్ అండ్ జెంటిల్ ఎఫెక్టివేటర్ అంటే మన ఫేస్కి మంచిగా గ్లో ఇచ్చేస్తుంది అనమాట. హనీ అనేది మాయిశ్చర్గా పనిచేస్తుంది అండ్ అనేది సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనకి. ఓకే, డైరెక్ట్ మన స్కిన్ మీద పడకుండా సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మాత్రం 100% నిజంగా అండి. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఎలాంటి మాయిశ్చరైజర్ ఉన్నా కూడా ఫేస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకుండా అయితే వదిలేయద్దు. మాయిశ్చరైజ్ కానీ టోనర్ కానీ ఏది ఉంటే అది రోజ్ వాటర్ ఉన్నా కూడా మీ ఫేస్కి పెట్టుకోవచ్చు అనమాట. అది టోనింగ్ లాగా మన ఫేస్ని మంచిగా టోన్ చేస్తుంది, మన స్కిన్ని సాఫ్ట్గా మంచి మాయిశ్చర్ చేస్తుంది అనమాట. ఓకేనా, చూసారా నా ఫేస్లో ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.